ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ప్రియులరా, కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచడం ద్వారా మనము నీతిమంతులుగా మారిపోవచ్చున్నాము. యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. మన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుచున్నది. మన పాపములు తొలగిపోవచ్చున్నవి. మనము పరిశుద్ధులుగా మార్చబడుచున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. ప్రియులారా, మన దేవుడు పరమ తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమగల తండ్రి, కనికరము గల తండ్రి, జ్యోతిర్మయుడుగు తండ్రి, రహస్యమందు చూచే తండ్రి, ప్రతిఫలము ఇచ్చే తండ్రి, పోషించే తండ్రి, నీతి స్వరూపుడుగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ప్రియులారా, నిత్యము ఆ తండ్రిని ఆరాధించుదుముగాక. నిత్యము ఆ తండ్రిని సంతోషపరచుదుముగాక. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానము గల కుమారుడుగా పరమ తండ్రిని సంతోషపరిచి ఉన్నారు. ప్రతిదినము ప్రార్థన చేయుచు తండ్రిని సంతోషపరచుదుముగాక. ప్రతి నిత్యము తండ్రి చిత్తమును జరిగించుచు పరమ తండ్రిని సంతోషపరచుదుముగాక. దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులను సంతోషపరచుదుముగాక. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తమును జరిగించుదుముగాక. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము శ్రేష్టమైన ఆహారము ద్వారా మీరు మమ్మలను పోషించుచు బలపరచుచు తృప్తిపరచుచున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము. కునుకక నిద్రపోక మమ్మలను కాపాడుచున్నందుకై స్తోత్రములు. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడి నిత్యము నిన్ను ఆరాధిస్తూ నిత్యము నిన్ను సంతోషపరచునట్లు నిత్య జీవమును పొందునట్లు నీ కృపను అనుగ్రహింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనమంతా తిరిగెదం యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు శాలేము రాజు యేసు మన చుట్టూ